ఈ కనిపిస్తున్న ఆకేంటో మీకు తెలుసా? నాకు తెలిసి చాలామంది గెస్ చేసే ఉంటారు. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి అని నేను చూపించాలనుకుంటున్నాను. హెర్బల్ హెయిర్ ఆయిల్. మనం చాలా వరకు ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ కొనుక్కుంటూ ఉంటాం కదా, అలా కొనుక్కోకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం ఎలా, దానికి ఏమేమి ఉండాలి, ఏం అవసరం, ఎలా చేసుకుంటే హెల్తీగా ఉంటుంది అనేది చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నది భృంగరాజ్ లీఫ్ అండి. మీకు తెలిసే ఉంటుంది, దీని తెలుగులో గుంట కలగరాకు అంటారు. ఇదేమో మందారాకు, ఇంకా కలబంద, అలోవెరా, ఇంకా ఇది కరివేపాకు. సిటీలో ఉన్న వాళ్ళకి గుంట కలగరాకు దొరకదు అనుకోకండి. కూరగాయలు అమ్మే వాళ్ళకి చెప్తే మనకి తీసుకొచ్చి ఇస్తారండి, మనం కొనుక్కోవచ్చు వాళ్ళ దగ్గర. నేనైతే అలానే చేశాను. ఎర్ర మందార పూలు, ఇంకా కొంచెం మెంతులు, ఉసిరికాయలు. మీ దగ్గర పచ్చి ఉసిరికాయలు ఉన్నా కూడా అవి యూజ్ చేయొచ్చు. నా దగ్గర ప్రెజెంట్ పచ్చి ఉసిరికాయలు లేవు, అందుకని వాటి ప్లేస్లో ఎండబెట్టిన ఉసిరికాయని తీసుకున్నాను. ఈ హెయిర్ ఆయిల్ వాడండి, మీ జుట్టు మోకాళ్ళ వరకు ఒత్తుగా నల్లగా పెరుగుతుందని నేనైతే చెప్పనండి. ఎవ్వరికి కూడా అలా పెరగదు. మనం ఈ హెయిర్ ఆయిల్తో పాటు మనం తినే ఫుడ్, ఇంకా కొన్ని టిప్స్ కూడా ఫాలో అయితే మాత్రమే హెయిర్ గ్రోత్ అని ఉంటుంది. అందుకని ముందుగానే చెప్తున్నాను. అలా అనుకుని మాత్రం ఈ వీడియో అస్సలు చూడొద్దు. ఎందుకు అలా డీటెయిల్డ్గా అంటున్నాను అంటే, చాలామంది ఇప్పుడు థంబ్నెయిల్స్లో ఏదో ఎక్కువ హెయిర్ పెరిగేసినట్టుగా పిక్స్ పెట్టి, ఆయిల్స్ పెట్టి పెడుతున్నారు వీడియోస్. అవి చూసి చాలామంది ఇలానే అవుతుందని ఇంట్రెస్ట్తో చూస్తారు. తీరా చూస్తే రిజల్ట్ అలా లేకపోయేసరికి ఇవన్నీ వేస్ట్ అని అనుకుంటారు. అలా ఏం కాదండి. మనకి మరీ అంతంత జుట్టు పెరగక్కర్లేదు. ఉన్న జుట్టు ఊడకుండా, రాలిపోకుండా స్ట్రాంగ్గా ఉంటే చాలు. ఇప్పుడున్న రోజుల్లో, ఇప్పుడున్న పొల్యూషన్లో నేనైతే అదే నమ్ముతాను ఫస్ట్. ఇప్పుడు ఒక్కొక్క దాని యొక్క ప్రయోజనాలు తెలుసుకుందాము. ఈ భృంగరాజ్ ఆకుని కేశరాజ్ అని కూడా అంటారు. అంటే కేశాలకి పాలకుడు అన్నట్టు, అంటే అంత మంచిది జుట్టుకి. దీనిలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు అన్నీ ఉండడం వల్ల పోషకాలన్నీ ఎక్కువగా ఉంటాయంట. దానివల్ల మన హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది. అలాగే చాలామందికి జుట్టు రాగి కలర్లో మారుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఈ భృంగరాజ్ ఆయిల్ని యూస్ చేయడం వల్ల జుట్టు మళ్ళీ నల్లబడుతుంది. దీనికోసం నేను ఒక 1/2 లీటర్ ఆయిల్ తీసుకున్నాను. హెయిర్ ఆయిల్ 1/2 లీటర్ కంటే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. అది కొంచెం బాగా వేడెక్కి మరిగినప్పుడు ఆ టైంలో ఈ భృంగరాజ్ ఆకును అందులో వేసుకున్నాను. నేను కొంచెం ఎక్కువ యూస్ చేశానండి భృంగరాజ్ ఆకుని. ఎందుకు అంటే నా హెయిర్ కొంచెం కాపర్ కలర్లోకి వెళ్తుంది, అందుకని దాన్ని కొంచెం ఎక్కువ యూస్ చేశాను. అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను. ఈ కరివేపాకు ఎందుకు అంటే, ఇది కూడా మన హెయిర్ని బ్లాక్ కలర్లోకి వచ్చేలా చేస్తుంది, అలాగే గ్రోత్ ఇస్తుంది. అంటే ఎంత మనం బయట నుంచి ఇలాంటి ఆయిల్స్, ఇలాంటివి ఎన్ని వేసుకున్నా, ఎంత యూస్ చేసినా కూడా, ఆయిల్స్, షాంపూస్, సీరమ్స్ ఎన్ని వాడినా కూడా ఇంటర్నల్గా కూడా మనం చాలా తీసుకోవాలి, ఇంటేక్ ఉండాలి. అంటే ఆకుకూరలు ఎక్కువగా తినాలి, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల, ఎగ్స్ అలాంటివి ఎక్కువగా తినడం వల్ల కూడా హెయిర్ గ్రోత్ అని ఉంటుంది. అలాంటివి ఏం తినకుండా మనం ఇలా ఆయిల్స్ ఇలా ఎక్కువ బయట నుంచి మనం ఎంత ఇచ్చినా కూడా హెయిర్ గ్రోత్ అనేది ఉండదండి. 2 విధాలుగా కూడా చేయాలి. ఈ మందారాకు అనేది ఎందుకు వేసుకున్నాను అంటే, కొంచెం హెయిర్ మందార పూలు వేసుకోవడం వల్ల సిల్కీగా ఉంటుంది. దీనిలో ఉండే జిగురు మన హెయిర్ని రఫ్గా అయిపోయకుండా చేసి సిల్కీగా ఉండేలా చేస్తుంది. కరివేపాకు కూడా కలర్ని ఇస్తుంది, బ్లాక్ కలర్ని. భృంగరాజ్ లీఫ్ కూడా బ్లాక్ కలర్ని ఇస్తుంది, అలాగే గ్రోత్ కూడా ఉంటుంది. ఇంకా ఉసిరికాయలు, మెంతులు ఎందుకు యూస్ చేస్తున్నాను అంటే, అవి మన హెయిర్ పైన డాండ్రఫ్ అనేది ఎక్కువగా అవ్వకుండా, పెరగకుండా, ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా కంట్రోల్ చేస్తాయి స్కాల్ప్ పైన. అలాగే ఈ కలబంద కూడా ఆ విధంగా యూజ్ అవుతుంది. దట్టు కలబంద కండిషనర్ లాగా కూడా యూజ్ అవుతుంది. అందుకని వీటన్నింటినీ యూజ్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఆయిల్ నేను వైట్ కలర్ ఆయిల్ వేసాను. ఇది కొంచెం అలా మరుగుతూ ఉంటే దీనిలో ఉన్న కలర్ అంతా ఆయిల్లోకి వస్తుంది. అందువల్ల ఆయిల్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. అంటే అర్థం ఏంటి, దీనిలో ఉన్న పోషకాలన్నీ ఆయిల్లోకి వెళ్తున్నట్టు. నేను ఇక్కడ ఏ కొబ్బరి నూనె యూస్ చేశానని మీకు డౌట్ రావచ్చు. నేనైతే మన కొబ్బరి నూనె ఇస్తారు చూడండి, మిల్లులు ఉంటాయి, గానుగ మిల్లులు, అక్కడ తీసుకున్నాను నేను ప్యూర్ కొబ్బరి నూనె. అక్కడ తీసుకొని ఎప్పుడు నేను హెయిర్కి యూస్ చేస్తూ ఉంటాను. డైరెక్ట్గా బాటిల్స్తో యూస్ చేయొచ్చు, కానీ దానికంటే కొంచెం ప్యూర్ ఉంటుంది ఇది. స్మెల్ కూడా బాగా ఎక్కువగా వస్తుంది, అందుకని నేను ఇదే యూస్ చేస్తాను. మీరు కూడా అది అవైలబుల్గా ఉంటే అక్కడే తీసుకోండి, ప్యూరిటీ ఎక్కువగా ఉంటుంది.
కొంత టైం ఆయిల్ని అలా సిమ్లో మరిగించుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇది మరీ మాడిపోయి నల్లగా ఆయిల్ అయిపోయే వరకు ఉంచొద్దు. కొంచెం ఇదిగోండి ఆయిల్ కలర్ ఇలా గ్రీన్ కలర్లోకి మారిన తర్వాత ఇది కొంచెం బాగా ఈ మనం వేసినవన్నీ కూడా బాగా వేగిపోయాయి. ఇంకా ఆయిల్లో దానిలో ఇంకేం లేవనిపించేటప్పుడు ఆఫ్ చేయండి. మరీ మాడపెట్టకండి. అలా అయితే ఆయిల్ కలర్ బాగా బ్లాక్గా అయిపోతుంది, మనకి నచ్చదు, స్మెల్ కూడా మారిపోతుంది. నేను చూడండి ఆ బాటిల్ ఆయిల్ 1 లీటర్లో అంత యూస్ చేశాను, ఇంకా ఇంత మిగిలింది నాకు ఈ ఆయిల్ కోసం. ఇది బాగా చల్లారబెట్టుకున్నాను. ఆ తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. మీరైతే వారానికి ఎన్నిసార్లు తలస్నానం చేస్తారు? నేను చెప్పేది ఏంటంటే వారానికి అట్లీస్ట్ 2-3 టైమ్స్ అయినా తలస్నానం చేయాలి. అలా చేయడం వల్ల మనం చల్లటి నీరు తలపై వేస్తున్నప్పుడు మన బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది తలపైన, స్కాల్ప్ పైన. దానివల్ల హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. అంతేకాకుండా తలపైన ఉండే ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా పోతాయి. హెయిర్ క్లీన్గా ఉన్నప్పుడే దాని గ్రోత్ ఉంటుందండి. మనం ఆయిల్ రాసేసి ఎక్కువ టైం అలాగా వారాల కొద్దీ తలస్నానం చేయకుండా ఉన్నట్లయితే ఇన్ఫెక్షన్ వచ్చి హెయిర్ మనకు తెలియకుండానే ఊడిపోతూ ఉంటుంది. ఏ మనిషికైనా సగటున రోజుకి ఒక 50 నుంచి 100 వెంట్రుకలు రాలడం అనేది కామన్. దాని గురించి టెన్షన్ పడొద్దు ఎవరు కూడా, అదైతే కామన్. వారానికి 2-3 సార్లు తలస్నానం చేయండి. తలస్నానం చేస్తామనుకున్న ముందు రోజు నైట్ మాత్రమే ఆయిల్ని అప్లై చేయండి. నిత్యం తలపైన ఆయిల్ ఉండేలా ఉంచొద్దు, ఎందుకంటే దుమ్ము ధూళి చేరి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇది నాకు డాక్టర్ గారు చెప్పిన విషయం, నేను చెప్పింది కాదు. అందుకని మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే హెయిర్ గ్రోత్ అనేది ఉండాలి అంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలండి. ఎక్కువ టైం చెమట పట్టిన జుట్టుతో ఉండడం వల్ల హెయిర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, స్కాల్ప్కి ఇన్ఫెక్షన్స్ అవుతుంది. అందుకని వారానికి 3 సార్లైనా తలస్నానం చేయాలి. మంచి ఫుడ్ తీసుకోవాలి. ఇలాంటిగా వచ్చింది, ఇదేమో ప్యూర్గా ఉంది అంటే దానిలోకి మనం వేసిన వాటి తాలూకా రసం అంతా దిగిందని అర్థం. నేను మిగిలిన దాన్ని ఇలా కాటన్ బ్యాగ్లో వేసుకొని బాగా పిండేశాను. ఇదిగోండి ఇలా ఇంత ఆయిల్ వచ్చింది దాని నుంచి. నేను చెప్పినవన్నీ నిజంగా మీకు కరెక్ట్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. బాయ్.